బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితులను చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు. అంత అద్భుతం. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది అంటే గ్రహస్థితులన్నీ కూడా వృశ్చికానికి సూర్యభగవానుడు 1-2 ఇంట్లో, చంద్రుడు ప్రతి 2.5 రోజుకి మారుతూ, కుజుడు 9వ ఇంట్లో, బుధుడు 1వ ఇంట్లో, బృహస్పతి యొక్క దీంట్లో చక్కగా 20వ ఇంట్లో ఉంటూ, శుక్రుడు 11, 12వ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడంటే గురు భగవానుడు యోగాన్ని ఇచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు. ఎలా ఉండబోతుంది ఈ యొక్క ఫలితాలంటే కూడా విజయం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దాంపత్య సౌఖ్యం, వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది, భాగ్యాభివృద్ధి పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది ఒక మంచి స్థానం. ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలామందికి, గెట్ రెడీ. అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి, పదోన్నతి, కొత్త ప్రాజెక్ట్ లీడ్ వస్తుంది. వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారా, అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. లాభదాయకమైనటువంటి ట్రావెల్స్, కొత్త మార్కెటింగ్ విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఖర్చులు పెరగవచ్చు, కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు, కొత్త పనులు, కొత్త పద్ధతులు. ఇప్పుడు ఎన్ని లేదు, టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు. మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు, కొత్త బాధ్యతలు వస్తుంది. ఇక రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు, అన్ని రకాలుగా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చక్కెర పందిరి కింద మీరున్నారు, పైన తేనె వర్షం కురుస్తుంది. చూసుకోండి ఎలా ఉంటుందో. అలాంటి జాక్పాట్ సమయం అని కూడా చెప్పచ్చు. నవంబర్ నెల మీరు పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది, మద్దతు పెరుగుతుంది, పదవి యోగం పెరుగుతుంది. అందరూ కూడా వీడికి పదవి పోతుందని అనుకునే వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతారు. విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు. మాకు ఉద్యోగం పోయిందండి, మాకు లే ఆఫ్ అయిందండి అని అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మేము జాయిన్ అయ్యామండి చెప్పబోయే సమయం ఆసన్నం అయిపోయింది. వృశ్చిక రాశి మిత్రులారా, గెట్ రెడీ, గెట్ రెడీ, గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉంటుంది. మంచి యాత్రలు, స్వదేశీ యాత్ర చేస్తారు, నూతన దేశ యాత్ర చేస్తారు, కాన్ఫరెన్స్, పెద్ద పెద్ద మీటింగ్స్లో పాల్గొంటారు, ప్రశంసలు పొందుతారు. క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు. ఈ నెలంతా మంచి మంచి ఫలితాలు పొందుతారు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్లే చక్కగా చేస్తారు. విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎన్నో రోజులుగా ఈ సివిల్స్కి ప్రిపేర్ చేస్తున్నటువంటి దానికి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ. మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు చూసారు, రిజల్ట్ వచ్చి వాళ్ళకందరికీ కూడా ఆఫర్స్ రాబోతున్నాయి. గెట్ రెడీ, చాలా బాగా ఉంటుంది.
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇదొక సమయం. పెళ్లి కాలేదండి, వయసు అయిపోతుందండి, వృశ్చిక రాశి మిత్రులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి, వాళ్ళతో వివాహం, ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది. కొత్త వస్త్రాలు కొంటారు, ఆభరణాలు కొంటారు, ఇల్లు కొంటారు, కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు, పాత ఇంటిని మరమ్మత్తు చేసుకుంటారు. వ్యవసాయదారులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్లో ఉన్నట్టు ప్రాబ్లం అంతా తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు. మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది, మీ యొక్క ఆశలు పెంచుకుంటుంది. షేర్ మార్కెట్ వారికి ఇదొక మంచి యోగ కాలం అంటున్నారు. నాలెడ్జ్ ఉంటేనే ప్లే చేయండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది. నిద్ర లేకుండా ఉండడం, అలసట ఉండడము, ప్రయాణాలు ఎక్కువ ఉండడము, ఇవి కొంచెం ఆహారపు అలవాట్లు తేడాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు, చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది. సంఖ్య లక్కీ నంబర్ ఇస్ 9. దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి, భైరవులు కుక్కలకు అందరికీ కూడా ఆహారం పెట్టండి. ఓం అంగారకాయ నమః అనే ఒక మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి. మంగళవారాల్లో బెల్లము, ఎర్ర వస్త్రాన్ని దానం చేయండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులను దీపాన్ని మీ ఇష్టదైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా? మీ యొక్క వ్యక్తిగత, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ 9007777149కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై వస్తుంది. విజయవస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి జాక్పాట్ మంత్. మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు. విజయవస్తు. ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపిల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతోమంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయవస్తు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.